ప్రైజ్ ద లార్డ్. ఆది కాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో చూసినట్లయితే మరి తండ్రి అయిన దేవుడు సృష్టిని చేసి సృష్టిలో ఉన్న సమస్తమును సృజించి ఇది మంచిది అని చక్కగా సృజించాడు. మరి ఉదయమును అస్తమయమును కలుపుగా ఒక దినం ఆయన అని చక్కగా 6 దినాలలో మరి సృష్టిని చేసి మానవుని సృజించి 7వ దినమున విశ్రమించెను అని ఉంది. పని విశ్రమించెను తప్ప దేవుడు విశ్రమించలేదు. ఆయన విశ్రాంతి తీసుకోలేదు. ఆయన విశ్రాంతి తీసుకున్నటకు ఆయన నరుడు కాదు. ఎందుకంటే ఆయన సమస్తము సృజించిన వాడు. ఆయన అలయుడు సొమ్మసిల్లడు అని యెషయా గ్రంథము 40వ అధ్యాయము మనము 28వ వచనంలో చూస్తాము. అదే విధముగా ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని కీర్తనల గ్రంథము 121వ అధ్యాయంలో చూస్తూ ఉంటాము. కాబట్టి మన దేవుడు అలసిపోడు, మరి అలయుడు సొమ్మసిల్లడు. కాబట్టి అలసిపోయి సొమ్మసిల్లిన మనలను ఆయన ఏం చేస్తున్నాడంటే నా విశ్రాంతిలో ప్రవేశించండి అని తెలియపరుస్తున్నాడు. అందుకనే మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటాం కదా, మరి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చక్కగా దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని తెలియపరుస్తున్నాడు. ఏ కష్టాల్లో, ఏ నష్టాల్లో, ఏ సమస్యల్లో, ఎన్ని బాధలలో నలిగిపోతూ కుమిలిపోతున్న మనలను ఆయన విశ్రాంతినిస్తాను అని తెలియపరుస్తున్నాడు. అంతేకాదు మరి ఈ సబ్బాతు అనే మాట హిబ్రూ పదము నుండి మరి మనకు తర్జుమా చేయబడి విశ్రాంతి దినము అనే మాట అనే అర్థాన్ని ఇస్తూ ఉంది. ఈ విశ్రాంతి దినము మరి మార్కు సువార్త 2వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే మనుషుల కొరకు ఈ విశ్రాంతి దినము ఏర్పాటు చేయబడింది, కానీ మరి విశ్రాంతి దినము కొరకు మరి మనుషులు ఏర్పాటు చేయబడలేదు. కాబట్టి మన కొరకు ఈ విశ్రాంతి దినం అనేది ఏర్పాటు చేయబడింది. ఏ కష్టాల్లో, ఏ నష్టాల్లో, ఏ సమస్యల్లో మరి 6 దినాలు ఎంతగానో మనము కష్టపడుతూ శ్రమపడుతూ బాధలతో ఉంటాము. కానీ ఆ ఒక్క దినము ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళి ప్రభువును ఆరాధించినట్లయితే మనకు దేవుడు విశ్రాంతినిస్తానంటున్నాడు. పాత నిబంధనలో మోషేకి మరి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చి ఇశ్రాయేలులకు ఒక కట్టడిగా ఉండాలని 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞగా నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. పాత నిబంధనలో శనివారాన్ని చేశారు. మరి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మన పాపముల నిమిత్తము చనిపోయి తిరిగి లేచిన రోజు పునరుద్ధానుడైన ఆదివారమున మరి లెగిచాడు. కాబట్టి ఆ ఆదివారమునే మనము ప్రభువును ఆరాధిస్తున్నాము. అది ప్రభు దినమై ఉన్నది అని చక్కగా మత్తయి సువార్తలో మనము చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రభు దినాన్ని ప్రభువుకి మనము ఇచ్చేవారిలాగున్నామా? ప్రభు వచ్చినప్పుడు ఆ విశ్రాంతిలో మనము కూడా ప్రవేశించాలి అంటే మనకిచ్చిన మరి ఈ విశ్రాంతి దినము మనము ఒక జ్ఞాపక